హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను మీ వరలక్ష్మి కిచెన్కి స్వాగతం అండి. నేను ఈరోజు చికెన్ పులుసు చేశానండి. వైట్ రైస్కి కానీ చపాతీకి కానీ పులకాకి కానీ చాలా బాగుంటుందండి. ఇలా చేసుకుంటే నేను చేసి ప్రాసెస్లో చేస్తే మాత్రం చాలా బాగుంటుందండి. రాగి సంగటికి చికెన్ పులుసు అసలు వేడికి తింటుంటే అసలెంటుగా ఉంటుందండి. చాలా బాగుంటుంది నేను చేసిన ప్రాసెస్లో చేస్తే. ఇది కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు చికెన్ పులుసు చేద్దాం అనుకున్నానండి. అరకేజీ చికెన్ తీసుకున్నాను, కడిగి శుభ్రంగా పెట్టుకున్నాను. ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ గసగసాలు, ఒక స్పూన్ ఏమో ధనియాలు, కొంచెం దాల్చిన చెక్క, కొంచెం స్టార్ పువ్వు, కొంచెం బిర్యానీ పువ్వు, ఒక 5 లవంగాలు, 3 ఇలాచీ తీసుకున్నానండి. కొంచెం కరివేపాకు, ఒక 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టాను, 2 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టానండి, ఒక టమాటా పెద్దది కట్ చేసి పెట్టాను, కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టాను, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టానండి నేను చికెన్ పులుసుకి. ఇంకోండి కుక్కర్ పొయ్యి మీద పెట్టాను, ఆయిల్ వేస్తున్నాను. ఒక 5 స్పూన్లు ఆయిల్ వేసానండి, పులుసుకి కదా బాగుంటుంది అలా వేసుకుంటే. నేను ఆయిల్ మరిగింది, ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నానండి, పచ్చిమిరపకాయలు వేస్తున్నాను, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేస్తున్నానండి. ఇవి కలుపుకుందామండి. చికెన్ పులుసు కుక్కర్లో చేసుకుంటేనే బాగుంటుందండి, అలాగైతే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మనం ఒక విజిల్ పెడతామండి చికెన్ పులుసుకి, చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే. ఇంకో చూడండి, ఉల్లిపాయలు ఇలాగే ఏగాయి కదా, ఇలాగే ఏగితే చాలండి. నేను అల్లం పేస్ట్ వేస్తున్నానండి, 2 స్పూన్లు అల్లం పేస్ట్ వేస్తున్నాను. కొంచెం కలుపుకుందామండి పచ్చివాసన పోయే వరకు. అల్లం పేస్ట్ని ఇలా కలుపుకుంటే చాలా బాగుంటుంది అసలు. ఈ ఉల్లిపాయలు ఇలాగ ఏగా వేస్తే మాత్రం, అందుకని వేసాను. చూడండి, ఇంకోండి 1 నిమిషం పాటు ఏగిపోయినాయి చూడండి. ఈ ఏగిపోయినాయి. ఇప్పుడు టమాటా వేసేస్తున్నానండి నేను. టమాటా కూడా టమాటా వేసిన తర్వాత 1 నిమిషం ఇలా కలుపుకొని ఇందులో తగినంత ఉప్పు వేస్తానండి. ఇంకోండి రుసుకు సరిపడిన వేసేస్తున్నాను నేను సాల్ట్. 1/2 స్పూన్ పసుపు కూడా వేస్తున్నాను. ఇంకోండి టమాటా మగ్గి వరకు 2 నిమిషాల పాటు మూత పెట్టుకుందామండి. ఇది టమాటా మగ్గుతుంది, మూత పెడితే తొందరగా మగ్గుతుంది, అందుకని నేను మూత పెడతానండి. ఇంకోండి 2 నిమిషాలు మూత పెట్టుకుందాం అన్నాను కదా, ఇంకో 2 నిమిషాలు అయింది, టమాటా కూడా మగ్గిపోయిందండి. నేను ఇప్పుడు చికెన్ వేసేస్తున్నానండి ఇందులోనే. ఈ చికెను కొంచెం మనం ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని చికెను 10 నిమిషాలు మనం మూత పెట్టాలండి, నీళ్ళంతా దిగిపోతుంది 10 నిమిషాలు మనం మూత పెడితే. ఇంకోండి కలిపేసుకున్నాం కదా, మూత పెడుతున్నాను నేను. ఇంకోండి 10 నిమిషాలు అయింది కదా, నీరంతా దిగిపోయింది చూడండి చికెన్లోది. నేను కారం వేస్తున్నానండి, కొంచెం నీళ్ళు ఉండగానే కారం వేస్తున్నాను. మనకి ఎంత కావాలో అంత కారం వేసుకుంటామండి. మాకు కొంచెం స్పైసీగానే కావాలండి, నేను 2 స్పూన్లు కారం వేస్తున్నాను. కారం వేసాను కదండి, ఇంకో కలుపుతున్నాను. చూడండి నీరంతా దగ్గరికి వచ్చేసింది. కారం వేసాక ఇలా కలిపేసి 2 నిమిషాలు మూత పెడదామండి. 2 నిమిషాలు పెడితే సరిపోద్ది, అప్పుడు మనం విజిల్ పెట్టుకుందాం. ఇంకోండి 2 నిమిషాలు అన్నాం కదా, ఇంకో ఆయిల్ చూడండి ఎలా తేలిందో. ఇలా తేలినట్టు ఉడికితే చాలండి. నేను ఇప్పుడు కొంచెం పులిపేసి ఒక విజిల్ పెడతానండి. చూడండి ఈ కలర్ వచ్చి, ఈ నూనె వచ్చేలాగా ఉడికితే మాత్రం చికెన్లో ఉన్నంత వాటర్ అంతా ఇంకిపోయినట్టే చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే. నేను పులుపు వేస్తున్నానండి ఇందులో. నేను చింతపండు పులుపు వేసేసుకుంటున్నాను. ఇంకోండి చింతపండు పులుపు వేస్తాను కదా, ఇంక ఇది ఇప్పుడు విజిల్ పెడతానండి. 1 విజిల్ వస్తే సరిపోద్దండి, ఎందుకంటే మనకి మసాలాలు అన్నిటిలోని ఉడికిపోయింది కదా ముక్క. కానీ విజిల్ పెడితే మాత్రం పులుసు కూడా చిక్కదనం వస్తుందండి, చాలా బాగుంటుంది ఇలా పెడితే. నేను విజిల్ పెడుతున్నానండి ఇప్పుడు. ఇంకోండి విజిల్ పెట్టేస్తున్నాను నేను. విజిల్ పెట్టేసుకుందాం. 1 విజిల్ వస్తే సరిపోద్దండి, ఎక్కువ అవసరం లేదు మనం, ఎందుకంటే ఆయిల్లో మసాలాలు అంతా ఉడికిపోయింది కాబట్టి 1 విజిల్ వస్తే సరిపోద్ది, అందుకని విజిల్కి పెట్టానండి నేను. ఇంకోండి 1 విజిల్ పెట్టుకుందాం అన్నాను కదా, విజిల్ పెట్టాం కదండి, అయిపోయింది. ఇంక ఇది నేను తీసేస్తున్నాను. చూడండి
కూర అయితే ఉడికిపోయిందండి ముక్క. ఇప్పుడు మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదండి గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేద్దామండి. ఇదండి ఇందాక మనం మీకు చూపించాను కదా మసాలా దినుసులన్నీ నేను పొడిగొట్టానండి. ఇది మొత్తం వేసేస్తున్నానండి నేను. చికెన్ పులుసుకి ఇలాగే వేసుకుంటేనే బాగుంటుందండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. వేసిన తర్వాత ఇలా కలిపాక ఒక 2 నిమిషాల పాటు స్టవ్ మీద పెడదామండి. ఒక 2 నిమిషాలు పెట్టాక స్టవ్ ఆపేసుకుందాం. ఓ 2 నిమిషాలు మూత పెడదామండి. మసాలా అది వేసాం కాబట్టి మూత పెడుతున్నాను 2 నిమిషాలు. ఇంకండి మూత పెట్టాం కదా 2 నిమిషాలు అయిపోయిందండి. ఇంక స్టవ్ ఆపేస్తున్నాను నేను. ఇంక ఇది అయిపోయింది.